హాయ్ అండి. బెంగళూరు ట్రిప్లో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుండి బీటీఎం అనే ఏరియాలో లేక్ వ్యూ ఉందంటే అక్కడికి వెళ్ళాము. ఈ లేక్ పక్కన పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా ఉందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సిటీ సెంటర్లో ఇలాంటి ఇంత పెద్ద లేక్తో పాటు చాలా చెట్లు ఉండటం వలన చుట్టుపక్కల ప్రజలకు ఫ్రెష్ ఎయిర్తో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే ప్రజెంట్ దేశంలోని ట్రాఫిక్ జామ్ విషయంలో బెంగళూరు దేశంలోనే టాప్ 5లో ఉంది. అందరూ మంచి గాలి కావాలనుకుంటారు, కానీ మొక్కలని నాటరు. అందరూ ఎండాకాలంలో నీడను కావాలనుకుంటారు, కానీ చెట్లను సంరక్షించరు. అందరూ పరిశుభ్రమైన నీటిని చూస్తూ ఆహ్లాదాన్ని పొందాలనుకుంటారు, కానీ నీటిని కలుషితం కాకుండా చూడరు. అందరూ అంటున్నాను అంటే ఈ అందరిలో నేను కూడా ఉన్నాననుకుంటా. ఇది అలా ఉంటే ఇంత పెద్ద సిటీలో ప్రైమ్ ఏరియాలో ఇంత స్థలాన్ని ఎందుకు గవర్నమెంట్ వేస్ట్గా ఇలా చెట్ల కోసం నీటి కుంట కోసం వదిలేశారు అనుకున్నాను. ఇంతటి ఉరుకు పరుగుల సిటీలో ధ్వని కాలుష్యం నడుమ చిన్న చిన్న పక్షులు, పెద్ద కొంగలు, ఇలాంటి పక్షుల పరిస్థితి వర్ణనాతీతం. అప్పుడు అనిపించిందండి, అభివృద్ధి ఒక్కటే అనుకుంటే ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనేక విపత్తులు వస్తాయని. ఇలా లేక్ చెట్లు ఉండటం ఎన్నో పక్షులు వస్తూ వెళుతూ వాటి సంతతిని కూడా వృద్ధి చేసుకుంటున్నాయి. ఓకే అండి, నేను ఎలా ఎంజాయ్ చేశానో చెప్పాలనుకున్నా. బట్ అక్కడ కొన్ని పక్షుల హ్యాపీనెస్ చూసి వీటి ఇంపార్టెన్స్ ఎంత ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. మా పిల్లలు ఇక్కడ చిన్న పార్క్, ఆడుకునే స్లైడర్ లాంటివి ఉండడంతో బాగా ఆడి వాళ్ళు అలసిపోయారో లేదో కానీ వాళ్ళు కింద పడకుండా చూసుకొని మేమైతే ఫుల్గా అలసిపోయామండి. బీటీఎంలో ఉండే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళామండి. వీళ్ళేంటి బెంగళూరుకు వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారా అనుకుంటున్నారా? ఈ పూల్ మా అన్న వదిన వాళ్ళది. సరదాగా కాసేపు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని అలా తీసుకొని వెళ్ళాము. ఇందులో వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి కదా. అవునండి, ఇందులోని వాటర్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి మురికి వాటర్ని బయటికి పంపడానికి ఫిల్టర్స్ ఉన్నాయి. అంతేకాదండి, ఇందులో వాటర్ ఎప్పటికీ వెచ్చగా ఉంటాయి, ఎందుకంటే ఈ పూల్కి హీటర్స్ ఉన్నాయి. ఇందులో ఎవరైనా పిల్లలు ఈత కొడుతూ సుస్సు చేస్తే, అదేనండి యూరిన్కి వెళ్తే వాటర్ కలర్ ఆ ఏరియా వరకు బ్లూ కలర్లోకి మారుతాయి. యూరిన్ ప్లస్ వాటర్లోని కెమికల్తో రియాక్షన్ జరిగి అలా కలర్ మారుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా పూల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారనుకోండి. సిటీస్లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాలంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేమండి. ముందే స్లాట్ ఆన్లైన్లో 1 అవర్ బుక్ చేసుకొని వెళ్ళాలి. కాకపోతే ఇది మనదే కాబట్టి మనకిష్టం వచ్చినప్పుడు ఇష్టమైనంతసేపు పక్కవారిని డిస్టర్బ్ చేయకుండా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లలకు నీళ్లు అన్నా వాటర్లోకి దిగాలన్నా చాలా భయపడుతూ ఉంటారు కదా. మా పిల్లలు లక్కీగా అలాంటి భయాలు లేవండి. వాళ్ళకు స్కూల్కి హాలిడే వచ్చినప్పుడు సండే టైంలో కానీ హాలిడేస్ టైంలో కానీ వాళ్ళ నాన్న ప్రొద్దుటూరులో స్విమ్మింగ్ పూల్కి తీసుకొని వెళ్ళేవాడు. అందుకేనేమో చిన్నప్పటి నుండి వీళ్ళకి వాటర్ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా బాబు ఆనందానికి అవధులు లేవండి. ఈ పుష్ప సినిమా చూశాడు, వాటర్లోకి దిగి కూడా పుష్ప సాంగ్ పాడుకుంటూ పుష్ప స్టెప్పులు వేయడం, ఇలా జరిగిందండి వాని అల్లరి. అసలు తగ్గేదేలా అంటూ ఫుల్గా ఎంజాయ్ చేశారు.
పార్కులో ఆడుకొని స్విమ్మింగ్ చేసేసరికి పిల్లలు ఆకలి అని ఒకటే గోల. నైట్ డిన్నర్కి ఆల్ దాస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ డ్రై ఐటమ్స్, చికెన్ స్టార్టర్స్, పన్నీర్ ఐటమ్స్ ఇలా నచ్చినవి ఆర్డర్ చేశాము. మెయిన్ కోర్స్లో స్పెషల్ రైస్లో చికెన్ కర్రీతో ఎండ్ చేశామండి. లాస్ట్లో సోమ్ ప్యాకెట్స్లో బై చెప్పేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి ట్రిప్ వీడియో వస్తుంది, అది మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.